హాయ్ అండి. లైఫ్ ఆఫ్ ఆదిత్య 20వ భాగం వినండి. హాసిని తన గతం తలుచుకుంటోంది. తండ్రి తల్లిని అనుమానించటం. ఇక ఈ ఎపిసోడ్కి వస్తే, డోర్ తీసిన సుధాకి అడ్డంగా వెళ్ళి నిలబడ్డాడు మూర్తి. అక్కడి నుండి కొనసాగింపు. ఎదురుగా నిలబడి వ్యక్తిని చూస్తూ, ఎవడ్రా నువ్వు అన్నాడు మూర్తి. సారీ సార్, ఆ ఇంట్లో ఇవ్వాల్సిన కొరియర్ మీ ఇంట్లో ఇచ్చేశాను అన్నాడు కొరియర్ బాయ్ సంజయ్ షీగా. ఆ ఇంటి నెంబర్కి ఈ ఇంటి నెంబర్కి నీకు తేడా తెలియట్లేదా అన్నాడు దురుసుగా. మీది 336 సార్, వాళ్ళది 386. మీ నెంబర్ ప్లేట్ కొంచెం దుమ్ము కొట్టుకుపోయింది, అందుకని అదే నెంబర్ అనుకుని ఇక్కడ ఇచ్చేశాను అన్నాడు. వెనక్కి తిరిగి తీసుకొచ్చి ఇచ్చేయి అన్నాడు భార్యను చూస్తూ. బాక్స్ తీసుకొచ్చి అతనికి ఇచ్చింది సుధా. అతను ఆమెను పరిశీలనగా చూస్తున్నాడు. ఏంటి ఇంకా చూస్తున్నావు, వెళ్ళు అన్నాడు మూర్తి చిరాగ్గా. అతనికి పరిస్థితి అర్థమైంది. ఇవన్నీ ఆర్డర్ పెట్టింది అనుకుని ఆవిడను కొట్టి ఉంటాడు అనుకున్నాడు. అక్కడే నిలబడి చూస్తున్నాడు మూర్తి. 386లోకి వెళ్ళి ఇచ్చి వెళ్ళిపోయే వరకు చూస్తూనే నిలబడ్డాడు. లోపలికి వచ్చిన సుధా దగ్గరికి వచ్చింది హాసిని. ఏం లేదులే, నేను బాగానే ఉన్నాను, ఇప్పుడే వస్తాను కూర్చో అంటూ వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని నీట్గా తలదూకుని వచ్చి కూతురు పక్కన కూర్చుంది. మూర్తి లోపలికి వచ్చి, నేను బయటికి వెళ్తున్నాను, తలుపేసుకో అన్నాడు. అదేంటి, నాన్న మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నారు అంది హాసిని. వాడు ఈ కాలనీ దాటే వరకు కూడా వాడిని అనుసరిస్తారు. వాడు నిజంగా కొరియర్ బాయ్ అవునా కాదా అన్నది కూడా తెలుసుకోవాలి అంది నవ్వుతూ సుధా. నవ్వుతున్నావా? ఎప్పటి నుండమ్మా నాన్నకి అనుమానం అంది. ఇప్పుడేం కొత్త కాదులే, ఎప్పటి నుండో ఉంది. నువ్వు దీని గురించి ఆలోచించకుండా శుభ్రంగా చదువుకో అంది. రోజూ కొడతాడా అంది హాసిని. అలా ఏం లేదులే, ఒక్కో రోజు కొట్టడు అంది సుధా. రోజు ఇవన్నీ భరిస్తూ ఇంత నార్మల్గా ఉంటున్నావా? ఎందుకు మరి ఇక్కడే ఉన్నావు? మనం వెళ్ళిపోదాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అంది. అలా వెళ్ళి ఉండకూడదురా, పెళ్ళయ్యాక భార్యకి ఏదైనా భర్తతోనే అంది సుధా. ఇలా కొడుతుంటే కూడానా? ఎందుకమ్మా ఇన్ని కష్టాలు పడటం? అక్కడికి వెళ్తే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మనం హాయిగా ఉండొచ్చు కదా అంది. అలాంటి ఆలోచన ఎప్పుడూ రానివ్వకూడదురా. ఎప్పుడైనా చుట్టంలా వెళ్ళి ఒక 10 రోజులు, ఒక నెల రోజులు ఉండి వస్తే ఓకే. అదే పూర్తిగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామంటే బాగోదు. మనకి విలువ ఉండదు, వాళ్ళకి ఉండదు. చుట్టుపక్కల వాళ్ళు కూడా మాటలతో మనసుని తూట్లు పొడి చేస్తారు. దానికంటే దెబ్బలే నయం అంది. పోనీ ఎవరింటికి వెళ్లకుండా మనిద్దరమే ఉందాం, బయట ఎక్కడికైనా వెళ్ళి నేను ఏదైనా పని చేస్తాను అంది హాసిని. నేను అందుకే ఎదురు చూస్తున్నానురా. ఏ పని చేస్తావు? ముందు బాగా చదువుకో, నీకు మంచి ఉద్యోగం వస్తే అప్పుడు నేను నీ కూడా వచ్చేస్తాను అంది తల నిమురుతూ. కానీ అప్పటి వరకు నువ్వు ఇవన్నీ భరించాలి కదమ్మా అంది. ఇదేమైనా ఫస్ట్ టైమా? ఎప్పుడో అలవాటైపోయిందిలే. ఇంకొక 5 సంవత్సరాలు అయ్యేసరికి నువ్వు లైఫ్లో బ్రహ్మాండంగా సెటిల్ అవుతావు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగితే ఇక నాకు అంతకంటే సంతోషకరమైనది ఏదీ లేదు. అప్పుడు నా ప్రాణాలు వదిలేయమన్నా నేను ఈజీగా వదిలేస్తాను. ఇప్పుడు మాత్రం నీ కోసమే బ్రతుకుతున్నాను. నేను చదివిన చదువుకి ఏ ఉద్యోగం రాదు. నేను అలా ప్రతిదానికి ఆయన మీద ఆధారపడి ఉన్నాను కనుకే లోకుగా చూస్తున్నారు. వచ్చినట్టున్నారులే మీ నాన్న, ఇక దీని గురించి మాట్లాడకు అంది. మూర్తి లోపలికి వస్తే మంచినీళ్ళు ఇవ్వడం కోసం లేచి వెళ్ళింది సుధా. వచ్చి కూతురు పక్కన కూర్చుంటూ, సారీరా, కోపంలో ఉన్నాను కదా అందుకే అన్నాడు. నాకు కాదు, అమ్మకి చెప్పాలి నువ్వు సారీ. అసలు అమ్మ తప్పేం లేకుండా కొరియర్ బాయ్ చేసిన పొరపాటుకి అమ్మని అంతలా కొడతావా అంది. మంచినీళ్ళు తీసుకొచ్చింది సుధా. సారీ చెప్పు అమ్మకి అంది పంతంగా హాసిని. మాట్లాడకుండా నీళ్లు తాగి గ్లాస్ సుధా చేతికి ఇచ్చాడు. అది పట్టుకుని లోపలికి వెళ్ళిపోయింది. సారీ చెప్పకూడదు, చెప్తే ఈసారి నిజంగానే పొరపాటు చేస్తారు. ఎందుకంటే మనం అలాగే జరిగింది అనుకుంటాం కనుక. అందుకే సారీలు అవి చెప్పకూడదు భార్యకి అన్నాడు. నాకు చెప్పావు కదా, నేను పెద్దయ్యాక నన్ను ఇలాగే అనుమానిస్తావా అంది. నువ్వు నా పెంపకంలో పెరిగిన దానివి, నీ మీద నమ్మకం ఉంది నాకు. అది మీ తాతయ్య పెంపకంలో పెరిగింది. వాడు తాగుబోతు, వాడి పెంపకం ఎలా ఉంటుందో మనకేం తెలుసు అన్నాడు. కొద్దిసేపు అలా నిశ్శబ్దంగా కూర్చుని, నీలో 2 ఫేసెస్ కనిపిస్తున్నాయి నాకు. మొన్న తాతయ్య వస్తే ఎంత అభిమానంగా మాట్లాడావు, కానీ నీ మనసులో తాతయ్య మీద ఒక తాగుబోతోడు, కూతుర్ని సరిగ్గా పెంచలేదు అనే నమ్మకం ఉంది కదా.
తాతయ్య తాగుతాడే కనుకే కదా నువ్వు తాగుబోతూ అన్నావు. నా పెళ్ళయిన తర్వాత నా భర్త అలాగే అంటాడేమో. మీ నాన్న మీ అమ్మను కొడుతూనే ఉంటాడు అంటే మీ అమ్మ మీద అనుమానమే కదా. అలాంటి తల్లి కడుపును పుట్టావు, నువ్వేం పనులు చేస్తున్నావో అంటాడేమో అంది. అదేం తప్పు చేయలేదు నాకు తెలుసు. భవిష్యత్తులో కూడా ఏ తప్పు చేయకూడదని ఇలా భయపెడుతుంటాను. నీకు ఇలాంటివన్నీ అర్థం కావులే. చాలా అందంగా ఉంటుంది. 10th ఎగ్జామ్స్ కూడా రాయకుండానే చదువు మానిపించేశారు. అంటే చిన్నప్పుడైనా ఏదైనా తప్పు చేసిందేమో. ఎవరికి తెలుసు? లేకపోతే చదువు ఎందుకు మానిపించేస్తారు? నా మనసులో ఉన్నదైతే ఇదే. చిన్నపిల్లవి నీకు ఇవన్నీ ఎందుకు? ఇదంతా కూడా ఎందుకు చెప్పానంటే ఈరోజు మీ అమ్మను కొట్టడం నువ్వు చూసావు కనుక అన్నాడు. నాన్న అంటూ చెప్పబోతున్న హాసినిని, ఇవన్నీ నీకెందుకు, నువ్వు వెళ్ళి చదువుకో అన్నాడు గట్టిగా. మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయింది. అప్పటి నుండి అడపాదడపా చూస్తూనే ఉంది. కొట్టడం లేదా ఇంటికొచ్చేసరికి అమ్మని చూస్తే కొట్టాడు అని తెలియడం. ఇంతకుముందు నాన్నంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టం నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. మాట్లాడడం కూడా తగ్గించింది. తను నాన్నతో మాట్లాడకపోవడం అమ్మకు ప్రమాదం అని తెలియదు హాసినికి. నా కూతుర్ని నాకు దూరం చేస్తున్నావు అంటూ టార్చర్ మొదలుపెట్టాడు మూర్తి. హాసిని ఇంట్లో ఉన్నంతసేపు ప్రేమగా ఉంటున్నాడు. లేని టైం చూసి తన శాడిజాన్ని చూపిస్తున్నాడు. అమ్మని చూస్తే నాన్న కొడుతున్నాడేమో అని అనుమానంగానే ఉంది. నాన్న తన ఎదురుగా ప్రవర్తించేదాన్ని బట్టి మారుతున్నాడు అనుకుంది హాసిని. ఒకరోజు, అమ్మా ఈరోజు నా లాస్ట్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కనుక ఈరోజే మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. చాలా రోజులైంది వెళ్ళి, నీకు చూడాలనిపించట్లేదా అంది హాసిని. మీ నాన్నని అడుగు, నిన్ను తీసుకువెళ్ళి దింపేస్తారు. మనిద్దరం అంటే కుదరదులే. వండుకుని తినడానికి మీ నాన్నకి ఇబ్బంది అవుతుంది. నువ్వు వెళ్ళు, నువ్వు వచ్చేటప్పుడు నేను వస్తానులే, ఇద్దరూ కలిసి వచ్చేద్దాం అంది సుధా. ఎందుకు కుదరదు, ఇద్దరం కలిసే వెళ్దాం. నాకు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడున్న నీ మీదే ఉంటుంది అంది. నేనేమైపోతానురా, నేను ఎక్కడికి వెళ్ళను. నీ చదువు కంప్లీట్ అయ్యి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే వరకు మీ నాన్న ఎంత కొట్టినా నేను ఇక్కడే ఉంటాను అంది సుధా. ఏమో అమ్మా, నాకు రోజురోజుకి భయం పెరిగిపోతుంది. కానీ ఈ మధ్య నాన్న కొంచెం మారాడు అనిపిస్తోంది అంది. నువ్వు వెళ్తున్నది ఎగ్జామ్ రాయడానికి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఒట్టేసి చెప్తున్నా, నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను. నా మీద ఒట్టు, సరేనా అంది తన మీద ఒట్టు వేసుకుంటూ సుధా. ఎందుకో అమ్మ ముఖం చూస్తే దిగులుగా అనిపించింది. వెనక్కి వెనక్కి చూస్తూ ఎగ్జామ్కి వెళ్ళింది. ఎగ్జామ్ అయిపోయి బయటికి వస్తే ఎలా రాసావే అంటున్నారు ఫ్రెండ్స్ అందరూ. అన్ని సబ్జెక్టులు రాసినట్టే రాశాను, ఫస్ట్ క్లాస్ గ్యారంటీ అంది హాసిని. రేపు మనందరం ఎక్కడికైనా బయటికి వెళ్దామా అంది ఒక అమ్మాయి. లేదు, ఈరోజు రాత్రికి మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంది హాసిని. అవునా, సరే మేము వెళ్తున్నాం. రిజల్ట్ వచ్చాక మాత్రం అందరూ కలిసి బయటికి వెళ్దాము అన్నారు వాళ్ళు. ఓకే బాయ్ అంటూ ఇంటి వైపు నడక మొదలుపెట్టింది. ఒక పక్క నాన్న మారాడు అనిపిస్తోంది, మరో పక్క అమ్మని చూస్తే దిగులులో కూరుకుపోయినట్టుంది. ఎలా అయినా సరే నాన్నను ఒప్పించి అమ్మని తీసుకుని అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఒక్కసారి అమ్మమ్మని నాన్నతో మాట్లాడమనాలి. అంతలా ఎలా కొట్టేస్తారు అసలు? ఆ రోజు తన్నడమే గుర్తొస్తోంది హాసినికి. ఖచ్చితంగా దీని గురించి అమ్మమ్మ తాతయ్య దగ్గర మాట్లాడాలి అనుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇంటి దగ్గరలోకి వచ్చేసరికి ఇంటి ముందు జనం, పోలీసులు కనిపిస్తున్నారు. మళ్ళీ నాన్న కొట్టాడేమో, ఎవరైనా ఇలా రోజు కొడుతున్నాడని కంప్లైంట్ ఇచ్చారేమో అనుకుంటూ పరిగెట్టింది. అందరినీ తప్పించుకుంటూ లోపలికి వెళ్ళేసరికి సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతున్న అమ్మను దించుతున్నారు పోలీసులు. మూర్తి బోరు బోరుమని ఏడుస్తున్నాడు. నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయావా అంటూ. ఏం మాయరోగం వచ్చిందో, బంగారంలా చూసుకుంటాడు మొగుడు, ముత్యం లాంటి పిల్ల, ఎందుకు చచ్చిపోయి ఉంటుందంటావు అడుగుతున్నారు ఎవరో. లేదు, మొగుడికి అనుమానమట, రోజు కొడుతుంటాడు అనుకుంటున్నారు పక్కింటి వాళ్ళు. రోజు తాగుతాడట, ఎందుకొచ్చిన జీవితం అనిపించిందేమో పాపం అన్నారు ఇంకొకరు. ఏమీ లేకుండానే అనుమానిస్తాడా? నిప్పులేందే పగొస్తుందా ఏంటో, ఏవో వెధవేషాలు వేసే ఉంటుంది. మొగుడికి డైరెక్ట్గా పట్టుపడిపోయిందేమో, మొహం చెల్లక ఉరివేసుకు చచ్చింది అంటున్నారు ఇంకొకరు. తండ్రి ఏడుపు, వాళ్ళందరి మాటలు అన్నీ చెవికి పడుతున్నాయి. కానీ నోరు విప్పి మాట్లాడడం లేదు, కళ్ళంట నీళ్లు లేవు. అలా చూస్తూ ఉందంతే. జరుగుతున్న వాటిని బ్రెయిన్ ఒప్పుకోవడం లేదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే వరకు నిన్ను వదిలిపోను అని ఒట్టేసి ఎగ్జామ్కు పంపించింది.
వచ్చేసరికి తను చాలించింది. కాదు, ఖచ్చితంగా నాన్నే చంపేసుంటాడు. అమ్మ నన్ను వదిలిపోనని ఒట్టేసిందిగా. తండ్రి వంకే చూస్తోంది హాసిని. పోస్ట్మార్టం కోసం బాడీని తీసుకువెళ్ళిపోయారు పోలీసులు. అసలు ఎవరు సముదాయించినా ఆగట్లేదు మూర్తి. ఏడుస్తూనే ఉన్నాడు. అలా గోడకి చేరపడి కూర్చుని తండ్రిని పరిశీలనగా చూస్తోంది. అలా ఏడుస్తూనే కూతుర్ని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. తననే పరిశీలనగా చూస్తోంది. చూపు కూతురు చూపులతో కలిసేసరికి ఒక్కసారిగా ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు. సూటిగా తన వంక చూడ్డానికే భయపడుతున్నాడు. అంటే ఖచ్చితంగా నాన్నే అమ్మని చంపేశాడు. ఇది ఆత్మహత్య కాదని అర్థమవుతోంది హాసినికి. గట్టిగా అరిచి అందరికీ చెప్పాలనుంది. కానీ తనలో ఏ పార్టు సహకరించట్లేదు. కళ్ళు మాత్రం అందరినీ చూస్తున్నాయి అంతే. అమ్మమ్మ, తాతయ్య, మావయ్య ఏడ్చుకుంటూ లోపలికి రావడం కనిపిస్తోంది. వాళ్ళని చూస్తూ అలా పడిపోయింది. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.